ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు తన రాజ్యానికి వారసులు చేసే మాటలు. ఈ మాటలు అనాలోచితం కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు, ఆ మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ అనేక మందితో మాట్లాడుతున్న, ఈరోజు మన కుటుంబ తరంగా కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను గారి జీవితం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. యోహాను గారి యొక్క జీవితంలో దేవుని దర్శనం ఎలా జరిగింది, ఆయన ఉగ్రత ఎలా ఉంటుందని చూపిస్తూ అక్కడ ఏమవుతుందంటే, యోహాను గారు భయముతో అక్కడ సాగిలి పడిపోయాడంట. దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క మహిమను చూడలేక చచ్చిన వాడే పడిపోయినప్పుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, భయపడకుడి. ఏమన్నాడు? భయపడద్దు. తన కుడి చేతిని ఎవరి మీద పెట్టాడంటే యోహాను గారి మీద పెట్టి, భయపడద్దు. దేవుని పిల్లలు భయపడటానికి కాదు నిన్ను సృష్టించింది దేవుడు. నువ్వు నన్ను చూసి భయపడాలని కాదు దేవుడు నిన్ను సృష్టించింది. నిన్ను చూసి నీ మీద శత్రువుగా ఉన్న సాతాను భయపడాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్నా నువ్వు, దేవుని వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్న నిన్ను ఏ సాతాను ఏ బంధకాల్లో పడేసిందో నాకైతే తెలియదు. అప్పుడు సమస్యల్లో పడ్డావా, ఇరుకుల్లో పడుతున్నావా, ఎవరినైనా నమ్మి మోసపోయావా, ఏ సమస్యలో పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, భయపడద్దు. ఏమంటున్నాడు? భయపడద్దు. తన స్వరూపంలో చేసుకున్న బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టడు. తల్లిదండ్రులైనా విడిచిపెట్టచ్చేమో, కానీ దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. అయ్యో నా దేవుడు నా ప్రార్థన వింటలేదులే, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నా వింటలేదు. లేదు, దేవుడు భయపడద్దన్న. ఎందుకంటే ఆయన నువ్వు మొరపెట్టినప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఏంటో ముందు దేవుడు చూస్తాడు. నీ హృదయం ఎలాగ మొరపెడుతుందో దేవుడు చూస్తాడు. ఇక్కడ యోహాను గారు ఎలా మొరపెడుతున్నాడంటే, తన భయముతో, వణుకుతో మొదలు, అంటే తన యొక్క పరిస్థితి ఎలా అయిపోయి చచ్చిన వాడితో, చనిపోయిన వాడిగా పడిపోయాడంటే ఎంతగా దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. ఆయన ఉగ్రతను చూడలేకపోయాడు. దేవుడితో సావాసం చేసే యోహాను గారే దేవుని ఉగ్రత చూడలేకపోతున్నారంటే, ఈ రోజున దేవుని ఎదిరించే వాళ్ళందరూ ఆయన ఉగ్రత చూడగలుగుతారా? ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే అడుగుతున్నాడు. నాతో సావాసం చేస్తూ, నా వాక్యానుసారంగా జీవిస్తూ, నా మాట ప్రకారంగా జీవిస్తూ, నేను ఇష్టముగా ఉన్న నా బిడ్డ నన్ను చూసి భయపడే అంతగా ఉన్నాడంటే, మరి లోకంలో ఉన్న మనుషులు భయపడరా? లోకములో ఆశలు పడి లోబడిపోతున్నావు. ఒక ఆత్మీయుడు భయపడిపోతున్నాడు దేవుని చూసి. అమ్మో, దేవుని యొక్క ఉగ్రత చూడలేకపోతున్నాడు. దేవుడు ఏ విధంగా ప్రతి ఒక్కరిని సృష్టించాడో, ఆ సృష్టిని మొదలుకొని నుంచి వాళ్ళ ఏ విధంగా మరణమవుతున్నారో ఆ సమస్యలన్నిటినీ దేవుడు చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నాడు? ఆయన నమ్మి విశ్వసించి ఆ బాటలో, యేసయ్య మార్గంలో నడిచిన వాడికి మాత్రమే చూపిస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన, వాక్యాన్ని విన్నంత మాత్రాన దేవుడు నీతో ఉన్నాడు అనుకోవటం నీకు మూర్ఖత్వం. ఏమంటున్నానంటే, మూర్ఖత్వం. నువ్వు దేవుని వాక్యాన్ని వినినంత మాత్రాన కాదు నీకు దేవుడు తోడుండేది. ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడే నీకు దేవుడు తోడుంటాడు. యాకోబు ఉన్నాడు, మోసగాడైన యాకోబు.
తన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ దేవుడు ఎమ్మడే ప్రత్యక్షమయ్యాడా యాకోబుకి? తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడే దేవుని యొక్క ఆకాశానికి భూమికి ఉన్న నిచ్చెన ఆయనకు కనిపించింది. అర్థమవుతుందా? ఆ ఆకాశము నుండి భూమికి, ఇక్కడ దేవుని వాక్యం, ఈ వాక్యానికి ఆ వాక్యానికి ఎందుకు సంబంధం అంటే, ఆయన భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన కనబడుతుంది. అటు నుండి దేవదూతలు దిగుతున్నారు, కొందరు ఎక్కుతున్నారు. ఇది ఎలా ఉందంటే, దేవుడు రాకడికి ముందుగానే యాకోబు గారికి చూపిస్తున్నాడు. ఇదిగో నా పిల్లలు కొందరు పరలోకంలోకి వెళ్తూ ఉంటారు, కొందరు దిగుతూ ఉంటారు అన్నమాట. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, దేవుని వాక్యంలో రాయబడిన దేవదూతలు అనగా దేవుని మాట వినేవారే దేవదూతలు. ఏమన్నారు? దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడిచేవారే దూతలు. వాళ్ళని ఇంకోటి ఏమన్నా బైబిల్లో రాయబడిందంటే దేవుని కుమారులు అనబడ్డారు. ఇప్పుడు నువ్వు యేసయ్య మార్గంలో నడుస్తున్నావు, యేసయ్య వాక్యానుసారంగా జీవిస్తున్నావు, నీవు దేవుని కుమారుడు అనిపించుకునేలా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటున్నారు, ఎన్నో విధాలుగా అవమానాలు పరుస్తున్నారు. ఈ లోకం నిన్ను ద్వేషించినా నిన్ను ప్రేమించే దేవుడు ఒకడున్నాడు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీ బంధువులు నిన్ను ద్వేషించవచ్చు, నీ భార్య నిన్ను ద్వేషించవచ్చు, నీ తల్లిదండ్రులు ద్వేషించు. ఎవరి చేతులైతే నువ్వు దూషింపబడుతున్నావు, ఎవరి చేతులైతే నువ్వు అవమానపడుతున్నావు, కానీ దేవుడు వాణ్ణి ఎంచుకుంటాడు, గుర్తుపెట్టు. ఎందుకని? ఈ లోకంలో ఉన్న జ్ఞానుల కంటే మన దేవుడు బలవంతుడు కాబట్టి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. నువ్వు భయపడే స్థితిలో ఉండద్దు. దేవుని కుమారులు తండ్రిని చూసి భయపడతారా? దేవుని కుమారులు తండ్రిని చూసి భయపడతారా? ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజకుమారులు తండ్రిని చూడగానే భయపడతారా? తన తప్పు చేసినప్పుడే భయపడతారు. అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినప్పుడే భయపడుతున్నావు. నువ్వు డైరెక్ట్గా దేవుని హత్తుకోవాల్సిన వెళ్ళాల్సింది పోయి నువ్వు దేవుని చూసి భయపడుతున్నావంటే నీలో ఏదో తప్పు దాగుంది. నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టే నువ్వు దేవుని యందు భయపడుతున్నావు. అది ఏ తప్పు చేయకుండా ఉండదు. నువ్వేమంటావు? నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా తండ్రి నాతో మాట్లాడతాడంట. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీ హృదయం మంచిగా ఉన్నప్పుడు, నీ హృదయంలో ఏ చెడు తలంపులు లేనప్పుడు, నువ్వు దేవుని వాక్యానికే దేవుని మాటకే నువ్వు లోబడుతున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఈరోజు అంటూ ఉంటారు, ధనము వల్ల నువ్వు ఆనందం పొందుకుంటాను అనుకుంటున్నావు. కాదు. ఆస్తుల పాస్తుల వల్ల నువ్వు ఆనందాన్ని తెచ్చుకోలేదు. ఈ ఆనందం దొరకాలంటే అది దేవుని యొద్దే ఉంది. నీ తండ్రి చెప్తున్నాడు, నన్ను వెంబడించు. ఏమన్నాడు? నన్ను వెంబడించు, నా మాటకు లోబడు, నిత్య జీవం అనే రాజ్యానికి నేను తీసుకెళ్తాను. ఈరోజు నీ యేసయ్య మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నా. యేసయ్య మాట అస్సలు వింటలేదు. పైకి మందిరానికి వెళ్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఆ విని అక్కడ వాక్యం బాగుందని అంటున్నారు, ఇంటికి వచ్చేసరికి యథామవలైపోతుంది. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు దేవుని మాట వింటున్నావే కానీ నీ హృదయము దేవుడికి దగ్గరగా లేదంట. దేవుడు అంటా ఉంటాడు, నీ నోటి పెదాలతో నేను స్తుతిస్తున్నావు కానీ నీ హృదయము దేవుడికి దగ్గరగా లేదు. ఏవైనా బాధలు ఉన్నప్పుడు, ఏమైనా శ్రమలు ఉన్నప్పుడు, ఏమైనా ఇరుకులు ఉన్నప్పుడు అయ్యా అని వస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడితో గడిపిన రోజులు ఉన్నాయా? నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఇంట్లో అన్ని సమృద్ధిగా ఇచ్చాడు.
నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనసు ఏ రోజైనా ఉందా నీకు? కష్టం ఉన్నప్పుడే దేవుడు, ఇబ్బందులు ఉన్నప్పుడే దేవుడు, అప్పులు ఉన్నప్పుడే దేవుడు. నీ దేవుని అప్పుల బాధల నుంచి విడిపించాలంటే దేవుడు కావాలి, సమస్యల్లో విడిపించాలంటే దేవుడు కావాలి, ఇబ్బందులు విడిపించాలంటే దేవుడు కావాలి. కానీ సంతోషంలో దేవుడికి చోట్లేదు. నిన్ను భయపడకుండా చేస్తానంటున్న దేవుని వదిలేసి ఎవరెవరినో చేర్చుకుంటావు. నిన్ను ఆనందింప చేస్తాను, నా మాట విను అనే దేవుని వదిలేసి ఎవరెవరినో చేర్చుకొని నీ కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకుంటావు, ద్వేషాన్ని చేర్చుకుంటున్నావు. దేవుడు ఈ లోకానికి ఏం పంచడానికి వచ్చాడు? తన ప్రేమను పంచడానికి వచ్చాడు. శత్రువునైనా ప్రేమించే మనసు ఎవరికైనా ఉందంటే మన యేసయ్యకు మాత్రమే ఉంది. అది ఎలా రుజువు అంటే, మొహం మీద గుద్దినా వాళ్ళని ఒక మాట అన్నాడా? కాండ్రించి ఉమ్మూసినా ఏమనన్నాడా? కొరడాలతో కొట్టినా ఏమనన్నాడా? సిలువలో తిడుతున్నా ఏమనన్నాడా? అక్కడ ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్న ప్రేమించాడు కాబట్టే తన పిల్లలు ఏం చేస్తున్నారో వారు ఎరుగునని బాధపడుతున్నాడు. నువ్వు సాతాను కబంధ హస్తాలు చిక్కిపోయావు కాబట్టి, ఆ సాతాను నీ కళ్ళు మూసేశాడు కాబట్టి, ఆ సాతాను ఆలోచనలకు నువ్వు లోబడిపోతున్నావు కాబట్టి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే నాకు దూరం అయిపోయావు. ఇదే అందుకనే కింద వాక్యంలో రాయబడి ఉంది, చూద్దాం. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళే ఆయన పాదాల మీద పడితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లని భయపడకుము అంటూ ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను, మృతుడినైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఏమంటున్నాడు? నేను చనిపోయాను మొట్టమొదటిగా. ఎవరి కోసం చనిపోయానంటే నా పిల్లల కోసం. నేను మొదటి వాడను, కడపటి వాడను. అల్ఫా ఒమేగా అంటారు దాన్ని. నేను అల్ఫాను ఒమేగాను నేనే, అంటే మొదటి వాడను, కడపటి వాడను. అయినా నాలో నా బలమున్నా, నా శక్తి ఉన్నా నేను తగ్గించుకొని నీ కోసం చనిపోయా. ఏమన్నాడు? మృతుడిని అయ్యానే కానీ ఏం చేశాడు? చనిపోయాడు. మొట్టమొదటిగా ఆయన చనిపోయాడు. మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, మనకున్న వ్యాధి బాధల కోసం ఆయన చనిపోయాడు, మనకున్న కష్టాల కోసం ఆయన చనిపోయాడు. ఆయనే చెప్తున్నాడు, నా గాయము చెంత నీకు స్వస్థత ఉన్నదని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. నువ్వు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత దొరకదు. 12 ఏళ్ల రక్తగల స్త్రీ ఎంతో వేదన పడుతూ ఎన్నిసార్లు తిరిగినా, ఎంతమంది వైద్యులకు డబ్బు ఖర్చు పెట్టినా ఏ మాత్రం దొరకలేదు. కానీ ఆమె ఎప్పుడైతే యేసయ్య చెంగును ముట్టుకుందో స్వస్థత దొరికింది. 12 ఏళ్ళ నుంచి బాధపడుతుంది. 18 ఏళ్ళుగా గూని దయ్యం ఆమెను పట్టి ఆమె గూనె శరీరము నలిగిపోతున్నప్పుడు ఆమెను దేవుడు తాకగానే ఆమె అడిగాడు, అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని కన్నీరు కారుస్తున్నప్పుడు, అమ్మ నువ్వు స్వస్థ పొందుకున్నావా? నువ్వు నమ్మితే విశ్వసిస్తే నీకు బాగవుతుందన్న. ఆయన చెయ్యి పడగానే ఏమైపోయింది? ఆ గూనె అంతా మాయమైపోయింది. అలాంటి ప్రభావం కలిగిన దేవుడు మనకున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను మొదటి వాడను, కడపటి వాడను. అయినా నేను ఏం చేస్తున్నానంటే, నేను మీకోసం చనిపోయి మళ్ళీ మిమ్మల్ని జీవంలోకి నడిపించడానికి వచ్చాను. ఇప్పుడు మరణాన్ని జయించాలంటే ఎవరి వల్ల కాదు, ఏ మానవుడి వల్ల కాదు. ఒక మనిషి మానవ రూపాన్ని ధరించి ఆ మరణాన్ని జయిస్తేనే కానీ ఆ మరణం మీద అధికారం ఉంది. ఎవరికి ఉంది? ఆ మరణాన్ని అధికారము కలిగిన ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చనిపోయిన వాడు తిరిగి లేవటం అన్నది అసాధ్యం. అర్థమవుతుందా? చనిపోయిన వాడిని తిరిగి లేవటం అసాధ్యం. కానీ ఆ మరణాన్ని జయించి ఆ మరణ ముళ్ళును విరిచిన
ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఈ రోజున మనం చెప్పుకోగలుగుతున్నాం, యేసయ్య మరణ ముళ్ళుని విరిచాడు. ఆ మరణ ముళ్ళు విరిచాడు కాబట్టి మన జీవంలోనికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాను? అందుకే ఇక్కడ రాయబడి ఉంటుంది ఆ మాట, నేను మరణించానే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అంటే నేను ఇంకా జీవించే ఉన్నాను. మీ పాపాల కోసం మరణమయ్యాడు తప్ప ఆయన జీవితంలో పరిశుద్ధమైనగానే ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుందా? ఈరోజు వాక్యము దేవుడు నీతో మాట్లాడుతుంది. నీ పాపాల కోసం చనిపోయాడే తప్ప కానీ ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మరణం అనే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని యొద్ద ఉన్నాయి. నువ్వు చనిపోతావు, అయ్యో నేను ఈరోజు చనిపోతావు నువ్వు అనుకుంటావు, కానీ అది దేవుడు అనుమతి లేదే చావు. అది కూడా కింద రాయబడి ఉంది. ఏమని రాయబడి చూద్దాం. మరియు మరణం యొక్క తాళపు చెవులు, లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ చావు ఎవరి చేతిలో ఉందంటే దేవుడి అనుమతి లేనిదే నీకు మరణం రాదు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు ఆఖరిగా ఒక అద్భుతం దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఐగుప్తు దేశములో మొదటి పిల్లవాడు చనిపోతాడు కాబట్టి ఈ రక్తం, ఏ రక్తం? ఈ గొర్రె పిల్ల రక్తము మీ యొక్క గుమ్మం మీద ఉంటే అర్థమవుతుందా? ఆ మరణం దాటిపోతుంది అన్నాడు. గొర్రె పిల్లల రక్తము ఆ యొక్క ద్వారబంధాల మీద ఉంటే ఆ మరణం దాటిపోతుంది అన్నాడు. ఇశ్రాయేల్లో ఎవ్వరూ చనిపోలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఆ యొక్క రాజులు బిడ్డలు సైనికులు వాళ్ళ బిడ్డలందరూ చనిపోయి ఆ రోజును బహు రోదనాకరమైన ప్రదేశం అయిపోయింది. అసలు ఐగుప్తు దేశానికి దేవుడు ఎందుకు అంత కోపం కలిగి ఉన్నాడంటే కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను ఒకప్పుడు మోషే జన్మించే సమయానికి వాళ్ళని తీసుకువెళ్ళి నైలు నదిలో పడేసి ముసలకు ఆహారం పెట్టారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి, చిన్న పసిపిల్లల్ని తీసుకెళ్ళిపోయి, ఇశ్రాయేలు బానిస పిల్లలు ఎదగకూడదు వాళ్ళల్లో మగపిల్ల వాళ్ళందరినీ తీసుకెళ్ళి నైలు నదిలో పడేసి ఆనందపడ్డారు. అందుకే దేవుని వాక్యం, నువ్వు ఏది విత్తుతావో అదే కొయ్యబడతావు. ఆ రోజు ఆ మరణాన్ని వాళ్ళు చూశారు. ఆ పిల్లలను ఆ ముసళ్ళు తింటా ఉంటే వీళ్ళు ఇక్కడ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైశాచిక, ఆహా ఏం చక్కగా తింటుందిరా ఆ ముసలే, అబ్బా ఇక ఆ పిల్లోడిని నేను ఇసిరిన పిల్లని అలా తింటుందని వాళ్ళు నవ్వుతూ ఉంటే దేవుని కోపము రగిలిపోతుంది. ఈరోజు మీరు నవ్వుతున్నారు, ఒకరోజు మీరు కళ్ళమట కన్నీరు వచ్చే రోజు ఆ రోజే. మోషే ఎప్పుడైతే అక్కడికి వచ్చి దేవుని మాటలు చెప్పుతున్నాడో అప్పటి నుంచి మొదలైంది. అలా మంచినీళ్ళు దాహంతో అల్లాడిపోయారు. తినటానికి తిండి లేకుండా మొత్తం పొలమంతా కాలిపోయినాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సంతృప్తిగా తిన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు మరణం నిన్ను వెంటాడినా ఆ మరణము తాళపు చెవులు దేవుని దగ్గర ఉన్నాయి. నిన్ను బ్రతికించగలిగిన శక్తి ఆయనకుందే. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి అయ్యో నేను చనిపోతున్నా నన్ను కాపాడని వాళ్ళని వీళ్ళు పట్టుకోవడం కాదు, నువ్వు దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఈరోజు నేను చనిపోకుండా నన్ను కాపాడయ్యా అని హిజ్కియా ప్రార్థన చేశాడే, గోడ తట్టుకొని తిరిగి ఆ ప్రార్థన చేయాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నాకు కొంచెం ఆయుష్ని నీ బిడ్డగా నేను జీవిస్తా అని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు నీకు ఖచ్చితంగా ఆయుష్ని ఇస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సార్, నువ్వు ఈ లోకంలో మరణమే కాదు, ఆ నరకం అనే మరణంలోకి వెళ్ళకూడదు. రెండో మరణం అనేది ఉంది. ఎవరు లేదు 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 అంటున్నారో వారందరికీ తెలియపరచబడుతుంది రెండో మరణము, అదే నరకం. అందుకే దేవుని వాక్యంలో అది కూడా రాయబడింది. మరణము తర్వాత పాతాళం యొక్క ఏమన్నా రాయబడింది,
మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరు చూపిస్తున్నాడు? ఈ యొక్క పాతాళం అంటే నరకములు. నువ్వు నరకానికి వెళ్ళాలన్నా నేను చెప్తేనే వెళ్తావు. కలిపి నువ్వు నరకానికి వెళ్ళాలన్నా నేను చెప్తేనే వెళ్తావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ఎవరో? దేవుడు నీకు తోడున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. నిన్ను మరణం అనే పలక నుండి లేవనెత్తగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన వైపు నువ్వు చూడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంలో దేనిని నువ్వు చూడొద్దు, యేసయ్య వైపే చూడు. ఎవరు ఎన్నన్నా, ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నువ్వు దేవుని వైపు చూడు. ఆయన మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడద్దు. నేను భయపడటానికి కాదు ఆయన సృష్టించుకుంది, ఆయనను ప్రేమగా హత్తుకోవడానికి. నీలో భయం పుడుతుందంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక నుండి అయినా దేవుని మాటలకు మనం లోపడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు